ముందుగా మనకి ముఖ్య అతిథి సాయిబాబా పిలుపు లేకుండా ఎవరు రాలేరు. అనుకోకుండా ఈ రోజున నాకు ఆప్త మిత్రులు సోదరులు మరి చంద్రబాబు గారి నియోజకవర్గానికి వెన్నెముకగా ఉండి ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఒక క్యారెక్టర్ అంటే ఒక నమ్మకం అనే దానికి ఒక పేరు ఎవరంటే శాంతారాం గారు. నేను ఆయన పేరు మార్చి సీతారాం గారు అని పేరు పెట్టాను. ఎందుకంటే వాళ్ళ వైఫ్ కూడా అలాగే ఒక సొసైటీలో బాగా చేయాలని మరి కుప్పం కాన్స్టిట్యూన్సీ ఆ మూల ఉంటుంది. మరి అటువంటి వ్యక్తికి ఈరోజు రావడం ఆయన మన సోదరులు తప్పట్ల ద్వారా వారిని అభినందించాలి. టీటీడీ బోర్డు మెంబర్ అంటే చాలా కష్టసాధ్యమైన విషయం. నేను కూడా ప్రయత్నం చేశాను, కానీ నాకు రావాలి. వచ్చినందుకు మనం ఆనందపడాలి. అది అని మన ఊరు వచ్చినాం. పెదవడ్లపూడి సాయిబాబా మందిరానికి మంగళగిరి గుంటూరు జిల్లాలో ముఖ్య అతిథిగా ఈ పత్రికా విలేకరుల సమావేశానికి సోదరులు టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి శాంతారాం గారు రావటం, అదేవిధంగా రామనేని ఫౌండేషన్ ధర్మ ప్రచారకు సోదరులు రాఘవయ్య గారు, ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులు సోదరులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు 3వ తారీఖున పెదవాడ్లపూడిలో 19వ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం లాగానే ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. దీనికి దరిదాపుగా 90,000 మంది పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది. 70,000 మందికి అన్నదానం. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వివిధ దేశాల నుంచి కూడా సాయిబాబా భక్తులు దీనికి దక్షిణ షిరిడి అని కె విశ్వనాథ్ గారు ఏదైతే పేరు పెట్టారో ఆ విధమైనటువంటి దక్షిణ షిరిడిగా దీన్ని నమ్మి వస్తూ ఉన్నారు. అదేవిధంగా గుడితో పాటు గోశాల కూడా పెట్టడం జరిగింది. గోవులను దర్శించుకున్నట్టయితే గోసేవే గోవిందుడి సేవ. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి పాడి పంట బాగుండాలంటే గోవులు బాగుండాలి. అటువంటి గోవులను కూడా దర్శించి వాటికి సేవ చేయాలని చెప్పి అందరిని కోరుతా ఉన్నాను. ఈ 3వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని కోరుకుంటూ ముందుగా మా శాంతారామ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఓం నమో వెంకటేశయ్య, ఓం నమో సాయినాథయ్య. ముఖ్యంగా సాయిబాబా ఆలయ ధర్మకర్త మన పాతూరు నాగభూషణ్ గారికి మరియు ధర్మ గారికి మళ్ళీ రాఘవయ్య గారికి మరి నా మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం దక్షిణ షిరిడిగా పేరొందిన మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి నందు 3వ తేదీ అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. తెల్లవారి ఉదయం 5 గంటలకు కాకాడ హారతి, ఉదయం 6 గంటలకు పాలాభిషేకం, ఉదయం 8 గంటలకు బాబా గారి అభిషేకం, ఉదయం 9 గంటల నుండి ప్రత్యేక పూజలు, 10 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, నైటు బర్త్డే జబర్దస్త్ కామెడీ షో, మ్యాజిక్ షో అంతా జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం చాలా అరుదు. ఈ మధ్యకాలంలో భక్తి భావాలు కూడా ప్రజల్లో చాలా ఎక్కువైంది. దానికి ఉదాహరణ మొన్న తిరుమలలో ఇటు పక్కన కుంభమేళా కానీ ఇక్కడ 1,00,000 మందితో ఇక్కడ జరగడం అనడం చాలా అసాధ్యమైన విషయం. ఒక చిన్న గ్రామంలో 1,00,000 మంది వస్తున్నారంటే ఆ భగవంతుడు సాయిబాబా పైన ఉన్న భక్తికి వస్తున్నారు. కాబట్టి ఆ రోజు ఏ ఒక్క సంఘటనలు జరగకుండా ఆ భగవంతుడు అన్ని రకాలుగా మంచి చేసి బాగా జరగాలని కోరుకుంటూ, మొన్ననే తిరుమల తిరుపతి దేవస్థానం తొక్కిసలాట్లో ఒక చిన్న పొరపాటు వల్ల, ఒక పోలీస్ ఆఫీసర్ పొరపాటు వల్ల సుమారు 6 మంది చనిపోవడం జరిగింది. 6 మంది చనిపోయిన మరుసటి రోజే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని, మన బిఆర్ నాయుడు గారు వచ్చి అందరూ పరిశీలించి ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలు మనం ఇవ్వడం కూడా జరిగింది. ఇవ్వడమే కాకుండా వాళ్ళకు కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో అట్లాంటి వ్యవహారాలు, అట్లాంటి సంఘటనలు ఎక్కడా జరగకుండా, అంటే ఆ టెంపుల్లోనే కాదు ఏ టెంపుల్లో చేసినా మనం అట్లాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేయండి. ఎక్కడ అట్లాంటి కార్యక్రమాలు జరగకూడదు. భగవంతుడు అన్ని రకాలుగా బాగా చేయాలని, మంచి చేయాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. 19 సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఎన్నో వేల మంది ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనటము, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనటము, దేవుని దర్శనం చేసుకుంటాము. ఇట్లా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా భక్తులందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ
విశిష్ట పురస్కార విశేష పురస్కారం కూడా అవార్డులు ఇస్తూ మరి వాళ్ళ నాన్న ఏదైతే ఒక మంచి ఆశయాలతో ఆ రామనేని ఫౌండేషన్ పెట్టారో దాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మన సోదరులు ధర్మపురి గారికి. అదేవిధంగా రాఘవయ్య గారు నా క్లాస్మేట్, ఇంజనీరింగ్ చేసి మళ్ళీ ఫారిన్ వెళ్ళి అక్కడ ఉద్యోగం నచ్చక మళ్ళా పూనా వచ్చి వ్యవసాయం చేసి ఆ వ్యవసాయం నచ్చక అది నాకు అప్పచెప్పి నాకంటే తెలివితేటలకు వచ్చి ఎడ్యుకేషన్ ఫీల్డ్కి వచ్చి సక్సెస్ అయిన వ్యక్తి అతనికి తప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఒక వ్యక్తి సక్సెస్ అనేది ఇంజనీరింగ్ అయితే ఎన్ని మార్కులకు వచ్చారో చూడండి, అది నేను అంటాను. అట్లాగే మరి ఇక్కడ విచ్చేసినటువంటి సోదరి మండలకు ముఖ్యంగా పత్రికా విలేకరులకి ముందుగా, ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను మీడియా ఇన్ఛార్జిగా గత సంవత్సరం అందించున్నాను. నాకు మీడియా యొక్క ఇంపార్టెన్స్ ఏంటో నాకు తెలుసు. ఒక కార్యక్రమం చేయాలంటే మోడీ గారా, చంద్రబాబు గారా, పవన్ గారా, పురంధేశ్వరి గారా, లోకేష్ గారా, లేదా పాదూరి రామకృష్ణ, లేదా శాంతారాం గారా, ఎవరైనా ఒక పని చేస్తే ఆ పనిని బయటికి వెళ్ళాలి, ప్రజలకు తెలియాలంటే మీడియా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రింట్ మీడియానా, ఎలక్ట్రానిక్ మీడియానా, సోషల్ మీడియానా, ఏదైనా సరే. అటువంటి ఈ మీడియాకి చాలామందికి చాలా తెలియదు, వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. ఒక చిన్న ఇంటర్వ్యూ కోసం 2 బైట్ల కోసం పొద్దున్నే సాయంత్రం దాకా రోడ్ల మీద నుంచొని ఎండలో నుంచొని ఆఫీసుల ముందు నుంచి కష్టపడి ఆ న్యూస్ సేకరిస్తారు. ఆ 2 నిమిషాలు మనం చూడటానికి ఏముందిలే అనుకుంటాం. అటువంటి మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజున 19వ వార్షికోత్సవం సందర్భంగా మనం ఫిబ్రవరి 3వ తారీఖున ఎన్నో కార్యక్రమాలు, ఆ రోజున ఉదయం 4 గంటల దగ్గరికి పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. మొదలైన తర్వాత అభిషేకం, ఆ తర్వాత అన్నాభిషేకం, ఆ తర్వాత పూజా కార్యక్రమం, ఆ తర్వాత భక్తులకి ప్రసాద వితరణ, అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆ రోజున మరి సినిమా వాళ్ళు కానీ, జబర్దస్త్ టీం కానీ, సింగర్స్ కానీ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నారు. వీళ్ళతో పాటు మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ప్రతి సంవత్సరంలాగానే ఈ కార్యక్రమాన్ని చేస్తారు. దరిదాపుగా మన ఏర్పాట్లు ఒక 90,000 లక్ష మంది వరకు పబ్లిక్ వస్తారని, ఒక 70,000 మందికి అన్నదానం ప్లాన్ చేసాం. అదేవిధంగా ఇక్కడ డిపార్ట్మెంట్కి మొత్తం పోలీసులు కానీ, లేకపోతే లోకల్ ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకి సహకరించడానికి ప్రతి సంవత్సరంలాగానే ఆల్రెడీ ఇంటిమేట్ చేసే వాళ్ళందరూ వాళ్ళు కూడా. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సంవత్సరం ఒక నార్త్లో కుంభమేళా జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఇంతమంది జనం వస్తారని వాళ్ళ ఊహించడం కూడా ఉంచలా. బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళ తొక్కిసలాట జరిగింది. దరిదాపు నిన్న 1 కోటి మంది వస్తే వాళ్ళు 10 కోట్ల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మన భారతీయ సంస్కృతి, సంస్కారం, సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక చింతన వీటన్నిటిని కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి కేంద్రంలో మోడీ గారి వాళ్ళ ఉజ్జయిని టెంపుల్ని మీరు చూడాలి ఒకసారి. అదేవిధంగా కేదార్నాథ్ ఎంతో డెవలప్ చేశారు. అదేవిధంగా అయోధ్య టెంపుల్ని, ఎన్నో ఇంపార్టెంట్ టెంపుల్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేస్తున్నారు. మరి ఇక్కడ మన తిరుపతిని కూడా ఈ ఇప్పుడున్నటువంటి టీవీ5 నాయుడు గారు ఆయన చైర్మన్గా వచ్చి, నిజంగా మీ ప్రెస్ వాళ్ళందరూ కూడా సంతోషించాలి. మీ మీడియాకి ఇచ్చినటువంటి చైర్మన్, ప్రతి ఛానల్లో చైర్మన్ కిందే నా అభిప్రాయం. ఎందుకంటే మీడియా కిందకి ఎవరు అవ్వాలా. అటువంటి టీవీ5 నాయుడు గారు వచ్చిన తర్వాత టీడీపీ చైర్మన్ అయ్యారంటే ప్రపంచంలో 3 ఉన్నాయి. 3 మతాలకి, ఒకటి హిందూ మతానికి తిరుపతి, ముస్లిమ్స్కి మన సౌదీ అరేబియా మక్కా, అదేవిధంగా మన క్రిస్టియన్స్కి జెరూసలేం. ఈ 3 ఒక ఇంపార్టెంట్ ఒక్కొక్క మతానికి. అదేవిధంగా మిగతా మతాలు కూడా సిక్కులకి అన్నీ ఉన్నాయి. కానీ నేననేది అటువంటి పవిత్రమైనటువంటి దేవాలయానికి టీవీ5 నాయుడు గారు, ఈ మెంబర్స్ అందరూ కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చి భక్తులకి దగ్గరగా తీసుకువెళ్ళాలి. అంటే దగ్గరగా తీసుకెళ్ళడం అంటే తొందరగా దర్శనం చేసి పంపించాలని ఒక మంచి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. అది తర్వాత శాంతారాం గారు చెప్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని మీరందరూ కూడా ప్రతి సంవత్సరం లాగానే తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి మీడియా వారు, మన గ్రామ ప్రజలు, మరి వివిధ దేశాల నుంచి కూడా, అమెరికా నుంచి వస్తున్నారు రేపు ఈ ప్రోగ్రామ్కి. మరి ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి, ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వస్తారు. కాబట్టి భక్తులకి మనం ఎటువంటి అసౌకర్యం కలగకుండా మనం అందరం వాళ్ళకి సరిగ్గా దగ్గరుండి చేసి దర్శనం చేసి పంపించాలని, అదేవిధంగా గోశాలని దర్శించే విధంగా అందరూ కూడా. గోశాలకి ఇంపార్టెంట్ ఇవాళ గోసేవే గోవిందుడి సేవ. అంటే
గోవిందుడు అంటే మన వెంకటేశ్వర స్వామిని మనం వెళ్ళలేకపోతే ఒకవేళ మనం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆవు సేవ చేస్తే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత ఫలం. అందుకే గోశాల కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ఈ 3 రోజులు అంటే 3వ తారీఖు సాయంత్రం వరకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటూ రాబోయే 3వ తేదీన జరగబోయేటటువంటి షిరిడి సాయి ఉత్సవాల్లో మరి గత 19 సంవత్సరాలుగా దిగ్విజయంగా ఏ విధమైనటువంటి అపశృతి జరగకుండా దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు మన పాతూరు నాగభూషణం గారు. అలాగే పెదవడ్లపూడిలో సుమారు ప్రతి సంవత్సరం కూడా 2 లక్షల మందికి సుమారుగా అన్నదాన కార్యక్రమాలు వివిధ ఆలయాలు కానీ పండుగలు కానీ జరుగుతూ ఉంటాయి. వాటిల్లో అన్నిటికంటే శ్రేష్టంగా సాయిబాబా గుడి ఉత్సవాలు జరుగుతాయి. చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి ఆ రోజున దర్శించుకోవటం జరుగుతుంది. అలాగే మా బాల్యమిత్రుడు అయినందుకు గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. ఒక రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయాన్ని వదిలిపెట్టలేదు ఈ రోజు వరకు కూడా. అలాగే ఒక వ్యాపారస్తుడిగా తన కుటుంబాన్ని ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. అలాగే రాజకీయంగా తను ఎదుగుతూ గ్రామానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు చేస్తూ అలా మరి ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. అలాగే మనకి ఆధ్యాత్మికంగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత మనిషికి అవసరమైనటువంటి ఆధ్యాత్మిక చింతన కొరకు బాబావారి గుడిని ఏర్పాటు చేసి అలాగే గోశాలను ఏర్పాటు చేసి అనేక వ్యయ ప్రయాసాలు కూర్చి వాటిని నడిపించడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మా బాల్యమిత్రుడు నాగభూషణం గారు ఈ ఊర్లో నిర్వహించాలని రాబోయే రోజుల్లో ఇంకా ఇవి దిగ్విజయంగా జరిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.